పులివెందుల్లో ప్రతి ఒక్కరిని పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అడిగినా కూడా ప్రతి ఒక్కడు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిది కనీసం కుక్కను కూడా చంపే అర్హత వైఎస్ భాస్కర్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ లేదు. ఇది 100%. ఇంకొక విషయం కూడా, వైఎస్ భారతి సూచనలు లేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడు. ఇది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ భారతి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానీ మీరు మాట్లాడారా? వైఎస్ భారతితో నేను మాట్లాడలే, కానీ వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండారనే విషయం నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నాతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు? అవును. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడంటే, పూర్తిగా దస్తగిరి నువ్వు వాళ్ళు చెప్పిన పని చేయి, నీకేమున్నా నేను చూసుకుంటా అని చెప్పినాడు. నేను కూడా దానికి అంత పెద్ద వ్యక్తి మనతో మాట్లాడేటప్పటికీ నాకు వాస్తవంగా భయం వేసింది. ఈ వ్యక్తి మనతో మాట్లాడేంత స్థాయా, లేకుంటే ఈ వ్యక్తి మనకు చెప్పేంత స్థాయి ఉందా అని చెప్పి నేను ఆలోచన చేసిన. కానీ వీళ్ళ మనసులో కుట్రలు అనేది నాకు తెలియదు. చంపాలా, క్లియర్గా ఇచ్చేయాలనేది నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి భారతి ఆజ్ఞ లేనిది వాళ్ళు కుక్కను కూడా చంపలేరు. ఆ విధంగా చేసినారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతినే. ఆ రాత్రి ఏం జరిగింది దస్తగిరి గారు? సార్, ఒకటి, ఆ రాత్రి ఏం జరిగింది అనే దానికి నేను వివరించను. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. వివేకానంద రెడ్డి కేసు గురించి మాట్లాడకూడదని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించిన మేయర్ ఉన్నాడో సురేష్ కడప, అతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు దగ్గర నుంచి ఒక నోటీస్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు కూడా చెప్తానా, ఈరోజు నేను కూడా వేసిన, వైఎస్ సుందమ్మ గారి మీద వేసిన, వైఎస్ చెన్నమ్మ గారి మీద వేసిన, చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన, బీటెక్ రవి మీద వేసిన, అందరి మీదే వేసిన. కానీ ఈరోజు నేను చెప్తాండా, వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు నా పొద్దుటూరులో సభ పెట్టి ఈ విధంగా నన్ను కించపరిచే విధంగా హంతకుడిని బయట చెప్తారనే విధంగా మాట్లాడితే, ఈ పొద్దు హంతకుడికే టికెట్ ఇచ్చినారు. ఈ పొద్దు నేనుగా చెప్పేది విషయం సిబిఐ చెప్తాంది. ఈ పొద్దు హంతకుడు అనేవానికే బయట పెట్టి తిప్పుతూ ఉన్నారు. హంతకుడు అనేవానికే యాంటీసెప్టిక్ బెయిల్ ఇప్పించినారు కర్నూలులో డ్రామా చేసేటప్పుడు. ఈ పొద్దు దినాన ఎంపీ టికెట్ కూడా ఇచ్చినారు. అంటే మేము ప్రశ్నించకూడదు ఎవరిని, మమ్మల్ని విమర్శించవచ్చు, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, అన్నీ చేయొచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, అక్రమ కేసులు పెట్టచ్చు, మేము లోపలికి పోవచ్చు. కానీ మెయిన్ వాళ్ళను అసలు చచ్చేయకూడదు. మీరు అప్రూవర్గా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అప్రూవర్గా మారాలనే ఆలోచన, మనం ఒక తప్పు చేసినాం సార్, మనం ఒక తప్పుడు పని చేసినాము, మనం దానికి ప్రాయశ్చిత్తం పొందాలా. ఎట్లా పొందాలంటే అప్రూవర్ కావాలా, ఖచ్చితంగా కూడా ఉండే వాస్తవాలు సిబిఐకి తెలపాలా. సిబిఐ కూడా నేను చెప్పిన ప్రతి అంశాన్ని ఫస్ట్ నమ్మలే, కానీ ప్రూఫ్స్తో సహా చూపించిన. ప్రూఫ్స్ బయట పెట్టిన తర్వాతనే వాళ్ళని నమ్మడం జరిగింది. ఈ పొద్దు న్యాయస్థానం నన్ను నమ్ముతుందంటే, అంటే నేనేమన్నా న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా దగ్గర ఉందా? నేను అంత చూడనే. సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు ఉన్నందువల్లనే సార్ ఈ పొద్దు కోర్టు న్యాయస్థానాలు కూడా దస్తగిరి అనేవాడు అప్రూవర్గా సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టే దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారడం చాలా గర్వదగ్గ విషయం, మేము అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పింది. ఎందుకు చెప్తారు సార్? సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేనప్పుడు సుప్రీంకోర్టు నేను ఒక సామాన్యుని సార్, నేను ఒకరోజు కూలీకి పోతే జరగని విషయం. వాస్తవం చెప్పాలంటే నాకు సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? హైకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా కాడ ఉందా? తెలంగాణ హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా కాడ ఉందా? సిబిఐ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా కాడ ఉందా? అవన్నీ లేవు కదా. ఒక సామాన్యునిగా నేను లేవన్నా. వాడు చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ చేసిన తప్పును నేను ఈ పొద్దు బయట పెట్టినా కాబట్టి ఈ పొద్దు నన్ను అప్రూవర్ చేసింది, ఈ పొద్దు బయట నిలబెట్టింది న్యాయస్థానం.